మేడం ఇప్పుడు మన బ్యాంక్ లో చాలా లోన్స్ పెండింగ్ ఉన్నాయి మేడం. అయితే హిట్ లిస్ట్ లో ఉన్న పేరు తీసుకున్న కస్టమర్ల కంటే మీ లోన్ ఎక్కువ మేడం. మీరు బ్యాంక్ లోన్ కోసం అప్లై చేసినట్టున్నారు. మీరు ఏం లోన్ కోసం అప్లై చేశారు? కూరగాయల వ్యాపారం కోసం చేసి. ఓకే, మీరండి? నేను ఫోటో స్టూడియో పెడదామని. మీరు? టీ బిజినెస్ పెడదామని. మీరందరూ ఈ బిజినెస్ లు పెట్టి రన్ చేస్తారో లేదో అని నాకు డౌట్. టీ ఎలా అమ్ముతారో ఒకసారి చూపించు. చాయ్ 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 కాఫీ టీ చాయ్ చాయ్ చాయ్. ఇంతకు ముందు రైల్వే స్టేషన్ లో పనిచేసేదా? మీదో 50 అయింది. మంచి బ్రైట్ ఫ్యూచర్ కనిపిస్తుంది నాకు ఈ అమ్మాయికి. మేడం కి స్పెషల్ బెల్లం చాయ్. మేడం కాకపోతే ఈ గాడిద పాలు గేదె పాలు కాదు. ఇందాక ఆయన తెచ్చిచ్చారు, నేను దాంతో చాయ్ ఈవిడి డ్రెస్ లో చాయ్ అమ్మితే చాయ్ అంటే వేడి నీళ్ళు ఇచ్చిన. నాకు ఆ చాయ్ బిజినెస్ కి కొంచెం హెల్ప్ చేయొచ్చు కదండి. అందరి బిజినెస్ లో విన్న తర్వాత ఎవరు బాగా అమ్ముతున్నారో చూసుకున్న తర్వాత ఒకళ్ళకి మాత్రమే ఇస్తాం మేము. ఓకే, ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే మేము ఆల్రెడీ సర్వే కండక్ట్ చేసేసాము. ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్స్ ఉన్నాయి. అందులో నుంచి టాప్ ఆన్సర్ ఏంటి అనేది మీరు గెస్ చేయగలిగినట్టయితే బజర్ నొక్కండి. ఆ టాప్ ఆన్సర్ మీద మీ దగ్గర ఉండేటువంటి అమౌంట్ ఎంతైనా పెట్టొచ్చు. ఒకవేళ కరెక్ట్ గెస్ అయినట్టయితే మీ అమౌంట్ 3 times పెరుగుతుంది, లేదంటే అమౌంట్ పోతుంది. అవతల టీం వాళ్ళు యువతల టీం చెప్పింది రైట్ ఆర్ రాంగ్ అని గెస్ చేయొచ్చు. అండ్ మీ ఆన్సర్ కూడా రైట్ అయినట్టయితే మీ అమౌంట్ డబుల్ అవుతుంది, లేదంటే అమౌంట్ పోతుంది. రెడీ? రెడీ. మనం ఎలాంటప్పుడు ఎక్కువగా కొత్త బట్టలు కొంటూ ఉంటాము? ఏ పండగలు, బి పుట్టినరోజు, సి పెళ్లిళ్ళు, డి పూజలు వ్రతాలు ఉన్నప్పుడు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. మనం ఎలాంటప్పుడు ఎక్కువగా కొత్త బట్టలు కొంటూ ఉంటాము? పండగలు, పుట్టినరోజు, చెప్పండి. పెళ్ళిళ్ళు. 50,000. పెళ్లిళ్ళని. పెళ్ళిళ్ళని. ఓకే, వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా? రైట్ అనుకుంటున్నా. సరే, మరి ఎంత పెడతారు? 1 lakh. మీ ఆన్సర్ రైట్ అనుకొని వీళ్ళు 1 lakh పెడుతున్నారు. అంటే మీ మీద వాళ్ళకు ఉండేటువంటి కాన్ఫిడెన్స్ మీ మీద మీకుండే కాన్ఫిడెన్స్ కన్నా ఎక్కువ. ఎస్. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా? వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా? వాళ్ళ ఆన్సర్ మీరు రైట్ అనుకుంటున్నారా రాంగ్ అనుకుంటున్నారా అనేది అనుకున్నారు కదా, కానీ వాళ్ళ ఆన్సర్ రాంగ్ కదా. సో మీ అమౌంట్ కూడా పోయింది. అదే మీ అమౌంట్ కూడా పోయింది. సెకండ్ క్వశ్చన్ కన్నా ముందు, అవునమ్మా నీకేం లోన్ కావాలి? స్టూడియో పెట్టడానికి కావాలి. సరే, ఓకే, ఒకవేళ కనుక నువ్వు మంచిగా ఫోటోలు తీసినట్టయితే నీకు ఇస్తాం. సరేనా? ఇద్దరు రండమ్మా బాయ్స్. అక్క వద్దు, ఇక్కడే కపుల్ ఉన్నారు కదా, వీడియోతోనే ప్రీ షూట్ చేపిసేద్దాం. మేము శోభనానికి కూడా చేయించుకున్నాం, వద్దు మాకు. బా, వాట్ ఏ క్యూట్ కపుల్ అబ్బా. మేడం మీరు ఇలా చేయి పట్టుకొని జస్ట్ ఇట్లా ఇద్దరు ఒకరినొకరు ఒకసారి మళ్ళీ చూపి. అదే మీ ఇద్దరు వెడ్డింగ్ ప్రీ షూట్ లో ఏదైతే చేశారో సేమ్ కావాలి అదే. ఆన్లైన్ అవత ఏం చేసాడు నాకేం తెలుసు. చాలా రొమాంటిక్ గా చూడాలి ఇద్దరు. అదేంటి ఆయన మిమ్మల్ని రొమాంటిక్ గా చూస్తున్నాడు? బిజినెస్ పెడితే పైకొచ్చే లక్షణం కనిపిస్తుందంటావారా? సార్ మీరు అక్కడ చూడాలి, నన్ను కాదు. ఓకే, ఇంకో పోజ్ ఎత్తుకుంటారా? ఓకే, రెడీ. ఎత్తుకుంటారా అంటే ఇక్కడ కాదు, అది చెప్పాలి కదా ముందు ఎవరిని ఎత్తుకోవాలి. మేడం ఎత్తుకోవాలి. సార్ ఎత్తుకోండి. ఏంటో మా వెడ్డింగ్ కూడా ఇన్ని ఫోటోలు లేవు. చూస్తానమ్మా, ఆలోచిస్తాను. ఒకసారి ప్రీ వెడ్డింగ్ ఫోటోస్ అన్ని ఒకసారి బాగా కడిగించేసే ఫోటోలు. సెకండ్ క్వశ్చన్, మనకు టైం కి వెళ్ళాలని తెలిసినా లేట్ గా వెళ్ళేటువంటి ప్రదేశం? ఏ సినిమాలు, బి ఆఫీసు, సి కాలేజ్, డి పెళ్లిళ్ళకి. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. మనకు టైం కి వెళ్ళాలని తెలిసినా లేట్ గా వెళ్ళేటువంటి ప్రదేశం? సినిమాలు, ఆఫీసు. సినిమాలు 25,000.
సినిమాలకి 25,000. ఓకే, వీళ్ళ ఆన్సర్ రైటా? మేము వాళ్ళు పెట్టిన దానికి రాంగ్ అనుకుంటున్నాం. సో మీరు వీళ్ళ ఆన్సర్ రాంగ్ అనుకుంటున్నారు. రాంగ్ అక్క. ఎంత పెడతారు అమౌంట్? 50-50. 50,000 పెట్టారు. వీళ్ళ ఆన్సర్ రాంగ్ అని. మీరు చెప్పినటువంటి ఆన్సర్ సినిమాలకి. ఎస్. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. మాది 25 50. లేదు, వాళ్ళు రాంగ్ ఆన్సర్ అన్నారు కదా, వాళ్ళకి వస్తుంది. సరే, ఇప్పుడు కాయగూరల వాళ్ళు మాత్రం మిగిలారు. వీళ్ళ కాయగూరలను ఎలా అమ్ముతారు? నన్నయ్య వదలవా. కాయగూరలు బాగా అమ్మితే లోన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కమాన్ ఎవ్రీవన్, కమాన్. బ్రింజాల్స్, గార్లిక్, లేడీ ఫింగర్స్. ఇట్ట తయారయ్యేనే మీరంతా. సరే, ఇప్పుడు చూడండి. రండి బాబు రండి. వంకాయలు ఇది అసలు అలా అమ్మితే ఎవరో కూరగాయలు కొనరు. అభి దేకో, ఆ వంకాయలు, బెండకాయలు, టమాటాలు, చిక్కుడుకాయలు, గుత్తొంకాయలు వండుతారు మసాలా పెట్టి. రోజు మా కొట్లో కొంటుంది శోభా శెట్టి. మా కూరగాయలతో వండితే వంట గుమగుమ. ఇవే రోజు కొంటారు కనకాల సుమా. ఈ మధ్య నువ్వు దీపికను ఎక్కువ కలుస్తున్నావు కదా. కాదు, మేము కొంటాం కానీ ఫస్ట్ ఈ వంకాయ కూర ఎలా చేస్తారు అనేది ఇవిడ చెప్తే. ఫస్ట్ ఏమండి, మేము కూరగాయలు అమ్ముతాం కానీ ఇంట్లో మీరు ఎలా వండుకుంటారు మేమెందుకు చెప్తామండి? మేడం, మీకు ఎంత గట్టిగా మాట్లాడుతున్నారు. మీరు లోన్ ఇస్తారా? అమ్మా, లోన్ సరేనమ్మా, థ్యాంక్ యూ. బాగున్నాయమ్మా కాయగూరలు. లాస్ట్ క్వశ్చన్. లారీ వెనకాల ఎక్కువగా కనబడేటువంటి జనరల్ కొటేషన్ ఏమిటి? ఏ, నన్ను చూసి ఏడవకురా. బి, వేగం వద్దు ప్రాణం ముద్దు. సి, తల్లిదండ్రుల దీవెనలతో. డి, కీప్ అ సేఫ్ డిస్టెన్స్, దూరం పాటించండి. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. లారీ వెనకాల ఎక్కువగా కనబడేటువంటి జనరల్ కొటేషన్ ఏమిటి? నన్ను చూసి ఏడవకురా, వేగం వద్దు ప్రాణం ముద్దు. యాక్చువల్లీ రెండు అనిపిస్తుంది సి అండ్ డి, బట్ ఒకటే చేసి సెటిల్ అవ్వాలి కాబట్టి సి. తల్లిదండ్రుల దీవెనతో ఆన్సర్ లాక్ చేశాము. అండ్ మీరు ఎంత పెడుతున్నారు అమౌంట్? 1. ఓకే, 1 లాక్ పెట్టేశారు తల్లిదండ్రుల దీవెనలతో. మీరు ఈ ఆన్సర్ వాళ్ళు రాంగ్ అని 1,00,000. ఓకే, తల్లిదండ్రుల దీవెనలతో ఈజ్ రాంగ్ అని అంటున్నారు. మరి ఏంటి రైట్ ఆన్సర్ ఏంటి అనుకుంటున్నారు? దూరం పాటించండి. సరే చూద్దాము. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. మీరు పెట్టినటువంటి అమౌంట్ పోయింది. అలాగే మీరు రాంగ్ ఆన్సర్ అని గెస్ చేయడం వల్ల మీకు కరెక్ట్ అయ్యి ఇందాక ఏదైతే వాళ్ళకి జరిగిందో అది మీకు జరిగింది ఇప్పుడు. ఓకే, సో అలా ఈ రౌండ్ పూర్తయింది. అండ్ ఆ లోన్ విషయంలో ఎవరికి ఎక్కువగా స్కోప్ ఉంది అంటే, మీ కాళ్ళు పట్టుకుంది ఎవరు? అవును, కాయగూరల వాళ్ళు చాలా బాగా అమ్ముకున్నారు కాబట్టి అండ్ కాళ్ళ మీద కూడా పడ్డారు కాబట్టి నా మనసు కనికరించి వాళ్ళకే ఇచ్చేస్తున్నానమ్మా. తీసుకోండి లోన్.